కూర్చున్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా, గట్టిగా. దీని పేరే రామదండు అంటే ఇవన్నీ కోతులు అర్థమైందమ్మా. రామదండు అని పిలుస్తారు. కోతులు ఏవో మామూలు కోతులు కాదు, రామకార్యం మీద మాత్రమే ఉండే కోతులు. రాముడు తప్ప ఇంకెవరి గురించి చెప్పినా మేము వినబోనేటటువంటి కోతులు. గట్టిగా. అయితే అయ్యా నాకు ఎవరైనా ఒక ముగ్గురు పేర్లు చెప్పండి అయ్యా. అంగదుడు, సుగ్రీవుడు, హనుమంతుడు. జాంబవంతుడు కోతుల్లోకి రాడుగా, కాబట్టి ఓ అంగదుడు, ఓ సుగ్రీవుడు, ఓ హనుమంతుడు, 3 పేర్లు చెప్పండి అయ్యా అన్నారు. కాదండి, సుగ్రీవుడు పేరుకే రాజు కానీ నడిపేదంతా హనుమంతుడే అండి. ఎవరయ్యా హనుమంతుడు? ఇగో మా బ్రహ్మచారి అండి, పేరుకు తగ్గట్టు హనుమంతుడు బ్రహ్మచారి, మా బ్రహ్మచారి అని చెప్పి చక్కగా అందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయనకి కప్పేటటువంటిది, ఈయనకి చేసే చిరు సత్కారం ఈయన ఒక్కడికి కాదమ్మా, ఇది మొత్తం రామదండుకి. అయితే అయ్యా సన్మానం చేసి కప్పేటప్పుడు ఎవరు దొమ్మరి గుంటలు వేయకండి, కొంచెం ఒక్కరు ఓపిక పడితే బ్రహ్మాండంగా. అమ్మ తల్లి జయలక్ష్మి కదా అమ్మ, చాలా బయటి సర్వం జయతి శతమానం భవతి శతాయుః పురుషస్య శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శతాయుష్మాన్. హనుమత్ పంచరత్నం అని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు హనుమంతుడి మీద స్తోత్రం చేశారు. మరి రామదండరంగానే సరిపోలేదుగా, రామదండుకు ఒక గురువు గారు ఉండాలి ఎప్పుడు. ఎవరయ్యా రామదండు గురువు? ఆంజనేయ స్వామి మీద, రామచంద్రమూర్తి మీద అనేక స్తోత్రాలు రాసినటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారే గురువు. కాబట్టి ఈ గురువుని ఎప్పుడూ దగ్గర ఉంచుకొని ఆదర్శంగా చక్కగా దిగ్విజయంగా ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తూ అభివృద్ధిలో ఉంటూ ముందరికి వెళ్ళాలి అని చక్కగా బ్రహ్మచారిని ఆశీర్వదిస్తూ మీ అందరి చప్పట్ల ద్వారా మీ ఆశీస్సులు కూడా అతనికి అందిస్తూ దిగ్విజయంగా అభివృద్ధి. మనకు ఒక్కటి ఆశీర్వచనాలు లేవా? కొట్టు చప్పట్లు. గట్టిగా. ఈ అందరి తరఫున ఫస్ట్ నుంచి రకరకాలుగా అందరూ డ్యాన్సులు వేశారు. వీళ్ళు పాడిన పాటకి బాగా రక్తి కట్టింది, వాళ్ళు ఎగిరింది. నాకు పక్కన భయం వేస్తుంది, ఆ గుద్దుకొని కూలర్ని వాళ్ళు కొడతారా, ఇది అనుకొని బల్లాలు కింద పడేస్తారా అని. లేదా అమ్మాయిట చక్కగా డ్యాన్స్ చేసాము కదా, ఎత్తండి ఆమె ఒక్కసారి దీని లెక్క అదండ చాలు అయిపోయి ఇయ్య. ఇప్పుడు ఇయ్య ఆగు. అరే లేదు ఆగమ్మా, నువ్వు ఆగమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. జర భద్రం ఖాళీ గట్టిగా. చాలా గొప్ప విషయం అమ్మా. పాట పాడుతుంటే చైతన్యంగా ఎగరాలి, జడంగా కుర్చీలో కూర్చోకూడదు. అక్కడ భజన చేస్తుంటే భగవంతుడు ఎక్కడ పుట్టాడమ్మా? ఎక్కడ పుట్టాడు చెప్పండి? భగవంతుడు ఎక్కడ పుట్టాడు? హృదయంలో పుట్టాడు, అవునా? మనం ఏం చేస్తాం? ఉయ్యాలు ఊపుతామా బయట? రాముడు పుట్టాడు అనగానే ఉయ్యాలు ఊపుతామా? రాముడు పుట్టాడు అన్నదానికి విగ్రహం పెట్టి ఉయ్యాలు ఊపుతున్నాం. హృదయంలో పుట్టిన రాముడికో శరీరాన్ని ఊపాలి, అందుకని ఎగరాలి. ఊరికే ఎగరటం కాదు. ఎందుకు ఎగురుతాం? కోలాటాలు కానీ ఎగిరేది మనం ఎగరడం కాదు.
లోపల నా దేవుడు ఉన్నాడయ్యా, వాణ్ణి ఉయ్యాలు ఊపి పడుకోబెడుతున్నాను అని ఎగురుతాం గట్టిగా ఒకసారి పెద్దగా. అలా ఎగురుతూ లోపల ఉన్న భగవంతుడిని ఉయ్యాలు ఊపి తల్లి పేరేంటమ్మా? భద్రకాళి అమ్మవారి సేవ చేసే జ్యోతి వీరభద్రుడిలాగా ఎగిరింది గట్టిగా. మీకు ఎప్పుడైనా ఎగరాలనిపిస్తే ఆమె లక్ష్మీ కన్వెన్షన్ వెనకాల ఉంటుందమ్మా, కలిసి వెళ్ళి ఎగరొచ్చి. టీవీలో యూట్యూబ్లలో గురువు గారిని బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గురువు గారిని చూసి సనాతన ధర్మాన్ని సైన్స్ లింక్ చేసి చెప్తున్నప్పుడు చాలా ఆనందం వేసిందండి. అయితే అప్పుడు అనుకున్నాను, ఇలాంటి గురువుల మధ్యలో శ్రీరామదండు ఏదైనా ఒక రోజు వెళ్ళి భజన చేయాలండి, వీళ్ళ పీఠం ఎక్కడుందో, ఏ కాకినాడలో ఉందో అని నేను అనుకున్నాను మనసులో. సరిగ్గా 2-3 నెలల తర్వాత మన గురువు గారు కాల్ చేశారు. ఆయన కాల్ చేసి, స్వామి శివ గారు కాల్ చేసి అయ్యా ఇక్కడ శంకర్ యాక్చువల్ ఏమైందంటే శ్రీరామదండు భజనలు 2027 వరకు బుక్ అయిపోయినాయండి. 2027 వరకు బుక్ అయిపోయింది ప్రతి ఇంట్లో. ఈవెన్ తినడానికి కూడా మా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాం. ఎందుకంటే గురువు గారు అంత కష్టపడి చెప్తున్నప్పుడు మనం ఆచరణలో పెట్టాలి, లేకపోతే మనం శిష్యులాగా ఉండిపోతాం. ఇంకా మనందరం కూడా గురువులాగా ఎదగాలి అందరం కూడా. అయితే స్వామి గారు చెప్పగానే ఫస్ట్ శంకర జయంతి అనగానే మా జీవితం పుట్టిందే శంకర. అసలు సనాతన ధర్మం మళ్ళీ మలుపు తీసుకొని వచ్చిందే ఆదిశంకరాచార్యులు వాళ్ళు. అలాంటి చెప్పి నేను టెంట్ అయిపోయాను. స్వామి ఇవాళ డే ఉన్నా సరే, మాకు స్కూల్స్ ఉన్నా సరే, ఎందుకంటే మా వాళ్ళు 50 మంది వస్తారు, 20 మంది వచ్చినా 10 మంది వచ్చినా మేము వస్తామండి, చేస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకో శుభవార్త ఏం చెప్పారంటే, ఇదంతా కార్యక్రమము బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గురువు గారి ఆలోచనలు జరుగుతున్నాయని మేము గంతులు వేసుకుంటూ వచ్చాము. యాక్చువల్గా చూసారా, భగవంతుడు మనకు ఎంత దగ్గరలో ఉన్నాడు. మనం మనస్ఫూర్తిగా ధర్మమైన కోరిక ఎప్పుడైతే కోరుకుంటామో, సనాతన ధర్మం గురించి మనం ఒక్క అడుగు ముందేస్తే భగవంతుడు 100 అడుగులు ఆయన మన సైడ్ వేస్తాడండి. అది మనం నిరూపించబడింది. మన మనసులో కోరుకున్న కోరిక, గురువు గారి గురించి చేయాలనుకున్న భజన ఇవాళ నెరవేరిందండి. చాలా చాలా సంతోషం. గురువు గారికి 2 రూరేళ్ళు ఇవ్వాలి భగవంతుడు కోరుకుంటున్నాం. అయ్యా ఇలా రండి, ఇలా పైకి రండి. శ్రీరామ భక్త సమాజం నాంపల్లి స్టేషన్ దగ్గర ఇవాళ భారతదేశంలో చాలా మంది రామనామాన్ని రాయిస్తారు కదమ్మా. 1937 నుంచి ఈ సంస్థ అనేక కోట్ల రామనామాన్ని రాయించినటువంటి సంస్థ. అందులో మా దైతా సుబ్బాధాన్లు గారు చాలా విశేషమైనటువంటి కృషి చేస్తూ అనేక మందితో చేయిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు భద్రాచలంలో వెళ్ళి భజనలు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు భద్రాచలంలో ఇవాళ రామదండుని ఆశీర్వదించడానికి అంతకంటే ఒక పెద్ద సంస్థని ముందే రామచంద్రమూర్తి సిద్ధం చేసి ఇక్కడ పంపించారు. వారి ఆశీస్సులు ఈ పిల్లల మీద వర్షించమని కోరుతూ, శ్రీ రామాయ రామచంద్రాయ శ్రీ రఘునాథాయ ఆదాయ మేడం. ఇప్పుడు మన వాళ్ళు మా రామభక్త సమాజం 1932లో స్టేషన్ వెనకాల ఉగాది నుంచి ద్వాదశ పారాయణం అంటూ నిర్వహించింది. 1937 89వ సంవత్సరం, నెక్స్ట్ 90కి వస్తుంది. ప్రతి మాఘమాసంలోనూ భద్రాచలం వెళతాం, రామకోటి పుస్తకాలు సబ్మిట్ చేస్తాం. అంబాసత్వంలో ఉండవు, నగర గిరిపర్యటన చేసుకుని స్నానం చేసి వచ్చి రామకోటి సబ్మిట్ చేస్తాం. అక్కడ మన కృష్ణమోహన్ గారు అమ్మ పత్రిక ఇన్ఛార్జి, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైనా సరే నేను మాఘమాసంలో నాంపల్లి స్టేషన్ ఉగాది నుంచి ద్వాదశి వరకు శ్రీరామ ఉత్సవాలు జరుగుతాయి. అలాగే మార్కెట్ నాంపల్లి మార్కెట్ ఎదుర్కొండా హనుమత్ దేవాలయం వైశాఖ పౌర్ణమి చేస్తారు. హనుమత్ జయంతి మీరందరూ రావచ్చు, అక్కడ భజనాది చేసుకుని భోజనం చేస్తారు. మన వాళ్ళు ఏమని రాస్తున్నారంటే, ద్వాపరయుగ ముందు గోపికలమై, త్రేతాయుగ ముందు వానరులమై, కలియుగంలో నాంపల్లిలో నేను సేవ చేసుకుంటాము రామచంద్ర అని రాసుకున్నారు. మీరందరూ ఆ కోవకు చెందిన వాళ్ళే కాబట్టి మనందరూ కాబట్టి ద్వాపరయుగంలో గోపికలయం, త్రేతాయుగంలో వానరులయం, కలియుగంలో మనం ఇక్కడ భాగ్యంలో సేవ చేసుకుంటాం. తెలకాపల్లా రామనామనే చూసుకోండి. ఈ ఇచ్చిన బంగారానికి మనం 100 కోటి అనంతకోటి ఆశీర్వదించుకుంటూ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.